కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ. ఎవ్వరు ఏమన్నా మాట్లాడొచ్చు, ఏమన్నా చేయొచ్చు, కొట్టుకోవచ్చు, తన్నుకోవచ్చు. ఇది వెనకటి సంధి మనం ఇంటున్న ముచ్చట్నే. కానీ పార్టీలనే కాదు, సర్కార్లో కూడా కథ అట్లనే ఉన్నది. అల్పడికొల్లాగా అల్పడికే గుంజుతున్నది, దాపడికొల్లాగా దాపడికే గుంజుకోబోతున్నది. చక్కగా రావాల్సిన సాలు 100 వంకలు తిరుగుతున్నది. నరం లేని నాలికే 100 దిక్కులు తిరుగుతుందంటే ఏందో అనుకున్నా. కాంగ్రెస్ వాళ్ళ మాటలు చూస్తుంటే అట్లనే అనిపిస్తున్నది. లోన్ల మాఫీ మీద గడికో ముచ్చట చెప్తున్నారు. మొన్న 15 ఆగస్టుకే లోన్లు మాఫీ చేసుడు మొత్తం అయిపోయిందని సీఎం రేవంత్ సార్ చెప్పిండు. 2 లక్షల రూపాయల రుణమాఫీ, 31,000 కోట్ల రూపాయలను వారికి రుణ విముక్తులను చేసి బ్యాంకుల నుంచి రుణ విముక్తులై స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. 2 లక్షల రూపాయలు ఖమ్మంలో 3 విడతలలో 2 లక్షలు ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం సంపూర్ణంగా అమలు చేయడం జరిగింది. అటెనక కాంగ్రెస్ వాళ్ళు కూడా చాలా మంది మాఫీ కథ ఓడిచిందన్నారు. కానీ సడన్ గా నిన్న ఏం యాదకొచ్చిందో ఏందో గాని మంత్రి పొంగులేటి సార్ వచ్చి ఇంకా 12,000 కోట్లు మాఫీ వేసేది ఉందని చెప్పుకొచ్చిండు. వివిధ కారణాల చేత అర్హులైన రైతులకి తప్పకుండా మిగిలిన 12,000 కోట్లను కూడా మీ ఖాతాలకి రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఇవ్వటానికి ఉన్నది అని కూడా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. వారెవ్వా, ఎంత మంచి ముచ్చట చెప్పిండు సార్ అని లోన్ల మాఫీ గానోళ్ళు ఖుషి అయిండ్రు. కానీ రోజు గడవక ముందే భట్టి సార్ వచ్చి మళ్ళా బాంబేసిపోయిండు. మొత్తం 31,000 కోట్ల రూపాయల లోన్లు మాఫీ వేసినామన్నాడు. 31,000 కోట్ల రూపాయల్ని ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా ఈరోజు రుణమాఫీ చేసి ముందుకు పోతా ఉంటే సిగ్గు ఎగ్గు లేనటువంటి ఆనాటి పాలకులు అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకలేమో మొత్తం అయిందన్నారు, ఇంకొకలేమో కాలేదంటున్నారు. ఇట్లా నిమిషానికో మాట మాట్లాడుకుంటా మాతోని ఆటలాడుతున్నారా అని వ్యవసాయం చేసేటోళ్ళు గరం అవుతున్నారు. రైతు బంధు ఇయ్యకపోతిరి, లోన్లు మాఫీ చేయకపోతిరి, మీదికెళ్ళి ఈ బేకార్ పంచాది ముంగటేసి ఎందుకిట్లా ఆగం పట్టిస్తున్నారని కోపం చేస్తున్నారు. కానీ సర్కారు వాళ్ళంటే లెక్కలు రాసి పెట్టడానికి ఆఫీసర్లు ఉంటారు. మరి ఆ ఆఫీసర్లందరూ ఏం చేస్తున్నట్టు? వీళ్ళకు లెక్కలు రాసిన కాగితాలు చూపిస్తలేరా? లేకపోతే కాగితాలన్నీ పల్లి బఠానీలకు అమ్మేసి నోటికొచ్చిన లెక్కలు చెప్తున్నారా? సమజైతలేదు పోండ్రి.